ఆధునిక కాలంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయంటున్నారు మానసిక వైద్య నిపుణులు. వయసుకు తగ్గట్టు పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకుంటే తల్లిదండ్రులు గుర్తించాలని సూచిస్తున్నారు. మాదాపూర్లోని వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఆటిజం బారిన పడిన పిల్లలకు చికిత్స చేస్తోంది దివీస్ ఫౌండేషన్. ఆటిజం వ్యాధి కాకపోయినా చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారని తెలిపారు డాక్టర్ ప్రమోద్ రెడ్డి. ఆటిజంపై అవగాహన అవసరమన్నారు. బుద్ధిమాంద్యానికి పర్మనెంట్ సొల్యూషన్ లేకపోయినప్పటికీ కొన్ని థెరపీలతో తగ్గించవచ్చన్నారు. ప్రజల్లో ఆటిజంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రమోద్ రెడ్డి. సామర్థ్యం ఎలా ఉన్నా ప్రతి పిల్లవాడికి అభివృద్ధి చెందే హక్కు ఉంది. దివీస్ ఫౌండేషన్ అపార్ట్ ఫ్రమ్ రన్నింగ్ ఈ వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, మేము వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తాం. ఈ ఏరియాస్ మేము పనిచేసే ఏరియాస్ ఏంటంటే, 1 ఈజ్ క్రియేటింగ్ అవేర్నెస్, 2 ఈజ్ ఇంక్రీజింగ్ ఐడెంటిఫికేషన్. ఈ అవేర్నెస్ ఐడెంటిఫికేషన్ ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అవుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ అవుతే ది అవుట్కమ్స్ ఆర్ బెటర్. వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ వేరియస్ ప్రొఫెషనల్ బాడీస్ టు ఇంక్రీజ్ ది కెపాసిటీ బిల్డింగ్ in this space. ఆక్యుపేషనల్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, రెమిడియల్, స్పెషల్ ఎడ్యుకేషన్, బిహేవియర్, ఫిజియో, ఆడియాలజీ, ఆర్ట్, యోగా థెరపీలు చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లలకు చికిత్స చేస్తున్నామన్నారు. ఆటిజంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు డాక్టర్లు. ఈ ప్రాబ్లం ఏముంది, ఎంతవరకు ఉంది, ఎలా సాల్వ్ చేయాలి అనేది చూసి దానికి తగిన టెస్ట్ చేసి మళ్ళీ సంబంధించిన థెరపిస్ట్ వాళ్ళు అసెస్మెంట్స్ అవి చేస్తారు. అసెస్మెంట్ చేశాక వీ విల్ ప్లాన్ థెరపీ ఫర్ దెమ్. సో ఆ థెరపీ ప్లాన్ చేసి ఒక 3 నెలలు కరెక్ట్గా తీసుకున్నాక ఎలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాము. ప్రోగ్రెస్ బాగానే ఉంటే దెన్ విల్ టెల్ దెమ్ దట్ వాట్ దే కెన్ డూ ఎట్ హోమ్. ఇంకా కొంచెం అవసరం ఉంటుంది అంటే వీల్ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ. సో దట్ ఈస్ వాట్ వీ డూ హియర్. సో ఇక్కడ మాకు అన్ని విభాగాలు ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, రెమెడియల్ ఎడ్యుకేషన్. మాకు ఇక్కడ ఆడియాలజీ స్క్రీనింగ్ అంటే బేరా టెస్ట్ అది ఉంటుంది. మళ్ళీ విజన్ థెరపీ కూడా చేస్తారు. ఆటిజం అంటే న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ అన్నారు డాక్టర్లు. పిల్లల ఎదుగుదల క్రమంలో ఇతరులను చూడటం, పాకటం, తప్పటడుగులు వేయటం, మాటలు నేర్చుకునే సమయంలోనే ఆటిజంను గుర్తించే వీలు ఉంటుందన్నారు. ఏదైనా లోపం కనిపించినా వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించారు డాక్టర్లు. Autism is basically a neurodevelopmental condition where a child's brain develops and functions in a different way compared to our typical patterns, and that affects the way they communicate, interact and experience the world around them. So the children on the spectrum usually have some social communication difficulties, ante name call ki response ivvakapodamo, లేకపోతే డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ సోషల్ క్యూస్, అండ్ దే హ్యావ్ సర్టన్ రిపిటేటివ్ రిస్ట్రిక్టివ్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్. సో లైన్గా ఆబ్జెక్ట్స్ పెట్టడము ఆర్ ప్లేయింగ్ ఇన్ అన్ అన్యూజువల్ మేనర్. And they also have different sensory responses, so overly or undersensitive to certain textures, lights, sounds. These are all part of the spectrum. But what we need to understand that it's a spectrum, so each child on the spectrum is unique. So they all have their unique strengths and challenges just like the rest of us. So autism అనేది జీన్స్ వల్ల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ జీన్స్ మీద వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క స్క్రీన్ టైం వల్లనే ఆటిజం అనేది రాదు. కాకపోతే ఆటిజం ఉన్న పిల్లలకి లేదా మామూలుగా ఏ ప్రాబ్లం లేని పిల్లలకు కూడా ఎక్కువ స్క్రీన్ టైం చూపిస్తే వాళ్ళు సోషల్గా అంటే మిగతా వాళ్ళతో ఎక్కువ కలవకుండా ఉండటము, లేకపోతే మాట్లాడకుండా ఉండటము, ఇంకా దాని మీదే దృష్టి, దానిలో ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడతాము, ఎలా అవసరంగా ఇప్పుడు ఏదైనా కావాలి అంటే కావాలి అని అనకుండా రైమ్స్ చెప్పినట్టు చెప్పటము, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువ స్క్రీన్ టైం వద్దంటాము. కానీ ఎక్కువ స్క్రీన్ టైం ఒక్కటే ఆటిజంకి కారణం కాదు. ఆటిజం లక్షణాలను 9 నుంచి 12 నెలల వయసులో కనిపిస్తాయని తెలిపారు డాక్టర్లు. సరిగ్గా చూడకపోయినా, స్పందించకపోయినా, కమ్యూనికేషన్ లేకపోయినా,
మాట్లాడకపోయినా వెంటనే పిల్లలకు చికిత్స అందించాలన్నారు. ఆటిజం మీద అవగాహన లేని తల్లిదండ్రులు ఈ ఎదుగుదల లోపం మీద దృష్టి పెట్టకపోతే పిల్లలు ఇబ్బందులు పడతారన్నారు డాక్టర్లు. 12 to 18 months అప్పటి నుంచి కొన్ని ఎర్లీ సైన్స్ అనేవి కనిపిస్తుంటాయి. దాంట్లో ఏంటి కొన్ని సైన్స్ అని అంటే ఐ కాంటాక్ట్ లేకపోవడం, ఇందాక చెప్పినట్టు దే డు నాట్ రెస్పాండ్ టు దర్ నేమ్, కమాండ్స్కి ఫాలో చేయలేకపోవడము, మోస్ట్లీ అలోన్గా ఆడుకోవడము, వేరే వాళ్ళతో జెస్చర్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ ఎక్కువ లేకపోవడము, స్పీచ్ డీలే ఉండొచ్చు, లేకపోతే కొన్ని మాటలు మాట్లాడి తర్వాత వాళ్ళు అది ఆపేసేయచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం అంటాము. అండ్ దీనికి డెఫినెట్లీ దే హ్యావ్ టు గో అండ్ గెట్ ఫర్దర్ ఇవాల్యుయేషన్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఫర్దర్గా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇవాల్యుయేట్ చేసుకునే అవసరం అనేది ఉంది. ప్రతి 65 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారని, ప్రపంచంలో 80 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.